హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రకృతిని రక్షించండి, భూమిని కాపాడండి. ఇలాంటి స్లోగన్స్ మనం నిత్యం చూస్తూ ఉంటాం. కానీ ఏం చేయాలో తెలియదు. దీనికోసం మీరే స్వయంగా రంగంలోకి దిగచ్చు. అంతేకాదు, మీరు కూడా ఆర్థికంగాను ఎదగచ్చు. 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. ప్లాస్టిక్ నిషేధం వల్ల పేపర్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే పేపర్ బ్యాగ్ తయారీ వ్యాపారం మంచి ఎంపిక అని చెప్పొచ్చు. రానున్న కాలంలో పేపర్ బ్యాగులకు డిమాండ్ మరింత పెరగనుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఈ వ్యాపారం ద్వారా మంచి డబ్బును సంపాదించవచ్చు. పర్యావరణం కలుషితం కావడానికి ప్లాస్టిక్ ప్రధాన కారణం. ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు నిషేధించాలని ప్రయత్నించినా దానికి పోటీగా మరో అవకాశం లేకపోవడంతో ప్లాస్టిక్ను ఎవరూ భర్తీ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు నిషేధం ఉన్నప్పటికీ ప్లాస్టిక్ వినియోగం మాత్రం విచ్చలవిడిగా సాగుతోంది. కాగితపు సంచి దాని వినియోగాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు పేపర్ బ్యాగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ప్లాస్టిక్ బదులు పేపర్ బ్యాగులు వాడాలని ప్రజలు పట్టుబడుతున్నారు. త్వరలో ప్లాస్టిక్ నిషేధం మరింత కఠినతరం కానుంది. పేపర్ బ్యాగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా అవసరం లేదు. నేరుగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టచ్చు. భారీగా డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరమూ లేదు. ఇక్కడ వెచ్చించే ప్రతి పైసా మీకు తిరిగి రెట్టింపు స్థాయిలో లభిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలు పెట్టచ్చు. దీన్ని చేయడానికి మీకు ప్రధానంగా పేపర్ రోల్, పాలిమర్ స్టీరియో, ఫ్లెక్సో కలర్, పేపర్ బ్యాగ్, మెషిన్ ప్యాకింగ్ మొదలైనవి అవసరమవుతాయి. మీరు ఈ వస్తువులను మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాగితపు సంచుల తయారీ యంత్రం ధర 3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం దీన్ని ఎంచుకోవచ్చు. కాగితపు సంచులను కూడా యంత్రం లేకుండానే కొందరు తయారు చేస్తూ ఉన్నారు. కుటీర పరిశ్రమల ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ఎలాంటి యంత్రాలు లేకుండా తయారు చేయొచ్చు. పేపర్ బ్యాగ్ మేకింగ్ మెషిన్ను కొనుగోలు చేయడానికి మీకు బడ్జెట్ లేకపోతే ఇలా కూడా మొదలు పెట్టచ్చు. మీరు దాన్ని సులభంగా మాన్యువల్గా తయారు చేయొచ్చు. ఇంట్లో పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం చాలా తేలిక. దీని ధర కూడా చాలా తక్కువ. దీనికోసం మీకు మిగిలిన మెటీరియల్తో పాటు మెషిన్కు బదులుగా జిగురు, కత్తెర, పంచింగ్ మిషన్ మొదలైనవి అవసరపడతాయి. అయితే మీ ఉత్పత్తి యంత్రం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దీనికోసం సులభంగా లోన్ పొందొచ్చు. కొత్త స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా కింద రుణాలు ఇస్తోంది. మీరు దీనికోసం దరఖాస్తు అయితే చేయొచ్చు. ఈ రోజుల్లో పేపర్ బ్యాగులను మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా పెద్ద బ్రాండ్లు, దుకాణదారులు ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగులు లేదా గుడ్డ సంచులను మాత్రమే వినియోగిస్తూ ఉన్నారు. మీరు ఈ వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.